శ్రీమతి నమః. ఈ రోజే ద్వాదశి వచ్చేసింది కదా, రేపు పొద్దున్న 7:30 వరకే ద్వాదశి ఉంది, ఎప్పుడు పారణ చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు. రేపు పొద్దున్న 7:30 వరకు ఉంది కాబట్టి ఒక గంట 8:30 లోపు పారణ చెయ్యొచ్చు, తప్పేం లేదు. మరి పొద్దున్నే మేము ఎలా చేసుకోవడం కుదురుతుందని మళ్ళీ కింద ప్రశ్న వేస్తారు. ఒక అరగంట ముందు లేచాము అని అనుకోండి, అన్ని పనులు చాలా తొందరగా అయిపోతాయి. కాబట్టి తొందరగా మనం స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేసేసి నివేదన పెట్టచ్చు. ఆ నివేదన పెట్టేటప్పుడు మాత్రం మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే అందులో తులసి దళాన్ని సమర్పణ చేయండి. ఎప్పుడైనా సరే స్వామివారికి మనం నివేదిస్తున్నాము అంటే అందులో తులసి దళాన్ని వేయాలన్నమాట. ముఖ్యంగా ఏకాదశి ద్వాదశుల్లో మనం ఏ ప్రసాదాన్ని తయారు చేసినా స్వామివారికి నివేదన చేస్తున్నప్పుడు దాంట్లో తులసి దళాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు. మరి ద్వాదశి రోజు పారణ చేస్తే ఆ ద్వాదశి రోజు ఏం చేస్తారంటే సామాన్యంగా ఎవరైనా అతిథిని కూడా పిలిపించి కూర్చోపెట్టి వాళ్ళకి ప్రసాదాన్ని వాళ్ళకి ముందు ఇచ్చి ఆ తర్వాత తీసుకుంటారు. మరి రేపు పొద్దున్నే 7:30కి వచ్చేసింది కదా, మరి ఎలాగా? అందుకని ఏం చేస్తారు అంటే పొద్దున్నే మీరు పారణ చేసేసిన తర్వాత దగ్గరలో ఆలయం ఉంటుంది కదా, ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకులకి స్వయం పాకం ఇవ్వండి. ఒకవేళ మీరు స్వయం పాకం ఇవ్వలేని పక్షంలో కాస్త మీకు శక్తిని అనుసరించి మీరు ఎంతైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో అక్కడ వాళ్ళకి దక్షిణగా సమర్పణ చేయండి. అలా గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంటికి దగ్గరలో ఎవరైనా సరే సద్బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని ఇంటికి పిలిపించి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వచ్చు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే స్వయం పాకం అంటే ఒక్కళ్లే కదా పిలిచాం, మనం ఒకరికి సరిపోయేవి మాత్రమే ఇవ్వచ్చు అని అనుకుంటారు. ఎప్పుడైనా స్వయం పాకం ఎలా ఇవ్వాలి అంటే నలుగురికి సరిపోయేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈయన ఇంటికి తీసుకెళ్లిన సరుకులు మనం ఒకరికే ఇచ్చాము అంటే ఒకరికే కదా సరిపోతాయి. కానీ సామాన్యంగా ఇంట్లో కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా తినడానికి కావాలి కదా, అందుకని నలుగురికి సరిపోయే స్వయం పాకం ఇవ్వమని చెప్తారనమాట. అయితే ఈ స్వయం పాకంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు ఏది ఇచ్చినా కూడా పర్వాలేదు. అప్పుడు మీరు అడుగుతారు, నలుగురికి ఇవ్వాలి అంటే ఎలాగా, మాకు శక్తి సరిపోదు అని. అలా శక్తి లేని వాళ్ళు మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో అంత ఇవ్వచ్చు. కానీ ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాళ్ళు మాత్రం స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఒకరికి కాకుండా నలుగురికి సరిపోయేది ఇస్తే మంచిది. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు కూడా మీ శక్తిని అనుసరించి దక్షిణను కూడా అందులో సమర్పణ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.